ఈ రియల్ హీరోస్ గురించి మీకు తెలుసా? మీరు విన్నారా ఎప్పుడైనా? ఎంతమంది విన్నారు? నేను వాళ్ళ పేర్లు చెప్పట్లేదు ఇక్కడ, బట్ వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాను. 1,44,000 మంది కాంతి కార్యకర్తలు, లైట్ వర్కర్స్ ఇక్కడ భూమి మీద పనిచేస్తున్నారు. లైట్ వర్కర్స్, కాంతి కార్యకర్తలు అంటే కాంతిని వ్యాప్తి చేసేవాళ్ళు. అంటే భూమి మీద ఉన్న చీకటిని తొలగించి వెలుగుని తీసుకొచ్చేవాళ్ళు, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఈ భూమి యొక్క ఎదుగుదల కోసం పనిచేస్తున్న వాళ్ళు. మీకు పిరమిడ్ ధ్యానంలో చాలామంది ఉన్నారు, రకరకాల ధ్యాన పద్ధతుల్లో చాలామంది ఉన్నారు, దానికోసం పనిచేస్తున్న వాళ్ళు. మీరు నా వాట్సాప్ స్టేటస్లో వీడియోలు చూస్తూ ఉంటే కొంతమంది వీడియోస్ ఉంటాయి, ఫుడ్ ఫార్మర్ అని, ఇంకా సాత్విక్ మూమెంట్ అని, ఇంకా ఒక ఆవిడ లేడీ జర్నలిస్ట్ అని. ఇలా వీళ్ళు ధ్యానం చేస్తున్నారో చేయట్లేదో తెలియదు, కానీ బట్ వాళ్ళు కూడా కాంతి కార్యకర్తలే. భూమి మీద జరుగుతున్న చెడునంతా కూడా అందరికీ తెలిసేలాగా చేస్తున్నారు, సత్యమేంటో అందరికీ తెలియజేస్తున్నారు. అలా మాటల ద్వారా, చేతల ద్వారా, ధ్యానం ద్వారా ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి వాళ్ళకు ధ్యానాన్ని చెప్పి సహాయం చేయడం ద్వారా ఎన్నో రకాలుగా ఈ కాంతి కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారు? భూమిని విముక్తి వైపు తీసుకువెళ్ళడానికి, కలియుగాన్ని తొందరగా అంతం చేసి సత్యయుగాన్ని స్థాపించడం కోసం. ఈ 1,44,000 మంది ఎక్కడెక్కడో ఉన్నారు. ఒక్క దేశంలో కాదు, ఒక్క ప్రాంతంలో కాదు, ఒక్క చోట కాదు, అన్ని చోట్ల ఉన్నారు, అన్ని చోట్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళ కోసం, మీకోసం, ఈ సమస్త విశ్వం కోసం పనిచేస్తున్నారు. ఈ భూమండలం పూర్తిగా ఆనందమయం అవడానికి, సమృద్ధితో నిండడానికి వారి వంతు పాత్ర వారు పోషిస్తున్నారు. ఈ లైట్ వర్కర్స్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంది ఆ చీకటి. భూమండలాన్ని విముక్తి వైపు నడిపించకుండా, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఆనందం లేకుండా, లేకపోతే వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో అది పొందకుండా ఉండేలాగా, లేదా ఇంకా రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంది. మీరు సినిమాలో చూస్తుంటారు, సైనికుల్ని, దేశం కోసం పోరాడే సైనికుల్ని భౌతికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ భౌతికంగా కాదు, మానసికంగా. మనిషికి తెలియడం కూడా తెలియదు, ఆ లైట్ వర్కర్కి తెలియదు కూడా తెలియదు, తెలుసుకోలేడు కూడా అంత ఈజీగా. చాలా కష్టం. అంత నిగూఢమైన టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఈ భూమి విముక్తి అయిపోతే వాళ్ళ ఉనికి పోతుందని. ఆ లైట్ వర్కర్స్ అందరికీ మనం సహాయంగా ఉండడం కోసం అందరూ ధ్యానం చేయాలి. మిమ్మల్ని నేను వాళ్ళని గుర్తించమని అడుగుతలేను. నేనేం చేస్తున్నాను, వాళ్ళకి ఏదో చేయమని కూడా నేను చెప్పట్లేదు. మీరు చేయాల్సిందల్లా వాళ్ళు చేస్తున్న వీడియోస్ని, వాళ్ళు చెబుతున్న సత్యాన్ని 10 మందికి పంపించండి, అందరికీ తెలియసేలాగా చేయండి. మీరు ఆచరించగలిగితే ఆచరించండి. ఆచరించడం కోసమే ఇవన్నీ చేస్తున్నాను. మీ లోపల ఆచరించేంత ధైర్యం, మానసిక పరిపక్వత ఉంటే ఆచరించండి. మనసుని జయించి ఆచరించాల్సి ఉంటుంది వీటిని. మీరు ఆచరించి మీ జీవితంలో మార్పు తెచ్చుకోవాలని మా అందరి యొక్క ప్రయత్నం. యుద్ధంలో సైనికులు చివరి వరకు ఎలా అయితే పోరాడతారో, ఆ చివరి వరకు అనే పదాన్ని కూడా మించి ఈ కాంతి కార్యకర్తలు పనిచేస్తున్నారు. భూమి విముక్తి కోసం, మీ అందరి విముక్తి కోసం. వాళ్ళు చెప్పే మంచి విషయాలు వినండి, 10 మందికి చేర్చండి, మీరు ఆచరించండి. దానివల్ల ఈ భూమి యొక్క ఎనర్జీ పెరిగి ఎంతో మంచి జరుగుతుంది. గురుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఎంతోమందిని ధ్యానంలోకి తీసుకొచ్చారు. ఆయన ఎంతోమంది కాంతి కార్యకర్తలకు గురువుగా ఉండి అందరిని నడిపించారు పిరమిడ్ ధ్యానంలో. అలాంటి మహానుభావుడు యొక్క కళ ఈ భూమి విముక్తి. దానికోసం మనమందరం సహాయం చేద్దాం. మన వంతుగా
మన పని చేద్దాం. కేవలం వీడియోస్ చూసి వాటిని ఫార్వర్డ్ చేయడం, అందరికీ తెలియచేయడం, ఆ సత్యాన్ని మీ జీవితంలో ఆచరించడం. ఇవి చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు తొలగిపోతాయి, ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు అది అనుభవిస్తే కానీ మీకు తెలియదు. మళ్ళీ కలుద్దాం మిత్రులారా. నా పేరు మణికంఠ, పిరమిడ్ మాస్టర్, నాంపల్లి మణికంఠ. సెలవు.